జననీ వాసవి జననీ రాజీవలోచని వాసవి అమృత భాషిణి వాసవి ఆది పరాశక్తి వాసవి జననీ వాసవి జననీ జననీ ఆది పరాశక్తి వాసవి శాంత స్వరూపిణి వాసవి శాంభవి శంకరి వాసవి జననీ వాసవి జననీ జననీ వాసవి జననీ శాంభవి శంకరి వాసవి జై వాసవి. శివునికి భార్య లేదు. దాక్షాయణి దక్ష యజ్ఞంలో తన దేహాన్ని దహనం చేసుకుంది ఆ తల్లి. ఆ సందర్భంలో తారకాసురుడు అనేటువంటి మహారాక్షసుడు బ్రహ్మకై ఘోరమైన తపస్సు గావించినాడు. బ్రహ్మచే అమోఘమైన వరములను పొందినాడు. దక్ష యజ్ఞములో దాక్షాయణి దేహత్యాగము చేసినందున శివునికి భార్య లేదు. తారకాసురుడు చాలా తెలివిగా శివునికి కలుగు కుమారుని ద్వారానే నాకు మరణం లభించాలి ఎంత తెలివిగా కోరుకుంటున్నాడు. భార్య శివునికి భార్య లేదు, దాక్షాయణి మాత లేదు. శివునికి జన్మించే కుమారు ద్వారా మేము కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం జరిగినది. మీ వలన ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని అందరినీ భక్తిగా ఉండేటట్టు చేసి నీవు ప్రతి ఒక్కటి కూడా లీనమై చెప్పినావు. అంటే ఎంతో భక్తిగా ప్రవచనాలు చెప్పిన వారు ఎంతో మంది చెప్తున్నారు, కానీ లీనమై చెప్పడము చాలా గొప్పతనం. మనం అన్నమంతా పిసుకాల్సిన పని ఒక మెట్టు పిసితే సారు యొక్క ప్రవచనాలు వింటే సారు బాగా చెప్పగలనే ఊహ అందరికి కూడా వస్తుంది. కానీ ఆయన డ్రెస్ చూసిన తర్వాత ఒక సఫారీ డ్రెస్ పెట్టిస్తే బాగుంటుందని అప్పటికప్పుడు మా ఆస్థాన దర్జీకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి కొలతలు తీసుకున్నాడు. ఆయన అభిషేక్ మేరకు మంచి కలర్లో తెచ్చి ఇవ్వాలంటున్నారు. వైట్ అయితే బాగుంటుందని అనుకొని మేము వైట్ సఫారీ డ్రెస్ వారికి చిరు కానుకగా అందిస్తున్నాం. ఇవ్వాలి కదా, ఆ విధంగానే వారికి కూడా చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ అది అందజేస్తున్నాము. వారికి ఒక చిరు కానుకలు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేస్తున్నాం. మూడో ప్రోగ్రాం అనుకున్నాను. ఫస్ట్ టైం సుందరకాండ పారాయణం 7 రోజులు చేయించాము. తర్వాత శ్రీరామ్ చక్రధర్ అని చెప్పి 12 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు ఆయన రామాయణం మీద. అప్పటి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారితో కూడా ఆయన పుస్తకం ఆవిష్కరణ రాసిన పుస్తకం భారతా దీప్తి మన వైశ్యకులాన్ని సిద్ధిందని చెప్పడం చాలా గర్వపడుతున్నాము. అభిమానంతో ఒప్పుకున్నందుకు మేము చాలా కృతజ్ఞులము. ఒక చిన్న మాట, అహింసో పరమో ధర్మ అన్నారు. అహింస ఎంత ఇంపార్టెంట్. ఈరోజు మనకు టీవీ చూస్తే టీవీ చూడొద్దని అంటలేదు, టీవీ చూడండి, తక్కువ మాత్రమే చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడు అవకాశం వచ్చాడు ఏ సీరియల్లో ఎవరు ఎట్లా భావిస్తారన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈరోజు టీవీ చూస్తుంటే ఉక్రెయిన్ రష్యా దెబ్బలాడుకుంటున్నారు, వేల లక్షల మంది చనిపోతున్నారు, జన నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది. అదే అహింసాకు పరమోధర్మాన్ని పాటించితే ఈ రోజు అంతా లెబనాన్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారు. పేజర్లు, టెలిఫోన్లు, వాకీ టాకీలు, ఎలక్ట్రానిక్ సోలార్ ప్యానెల్స్, టీవీలు, ప్లస్ బాత్రూంలో ఉన్న కమోడ్స్, వాటన్నిటితో కూడా చేస్తున్నారు. ఎందుకు ఒక హింసాత్మకమైన రాక్షస ప్రవృత్తి. పూర్వకాలంలో త్రేతాయుగంలో రాక్షసులు వేరే,
దేవతలు వేరంటే ఈజీగా గుర్తుపెట్టి చంపడానికి వీలు లేదు. ఆగని పరీక్షగా చెప్తాడు. ఈ కలియుగంలో మానవుడిలోనే రాక్షస గుణం ఉంటుంది, దైవ గుణం ఉంటుంది. రాక్షస గుణం ఎక్కువైపోయింది, రాక్షసులు దుర్మార్గులు అయిపోతారు. మానవ గుణము లేదా దేవతా గుణం ఎక్కుంటే ఇది అవుతుంది. కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. సో చాలా టెక్నాలజీ చాలా ఐడెంటిఫై రిపోర్ట్స్ వస్తున్నాం. అది చూస్తే అదే టీవీ ప్యానల్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, జోబులో ఉన్న సెల్ ఫోన్ ఎప్పుడు వెళ్ళిపోతుందో అంత భయం చేస్తాను. నాకు అర్థమైంది అది. ఎప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ప్రోగ్రామ్ పెట్టడం కష్టమవుతారు. నేను వేరే వాళ్ళు అడిగినారు, అమ్మా ఎవరికైనా ఇస్తారా? వెయ్యి చంద్రుళ్ళు అంటే 1000 పుణ్యములు చూసిన మహావాక్యవంతురాలు ఆమె. కాబట్టి ఆమె సత్కారం చేస్తున్నారు. అంటే 83 సంవత్సరాలు जय बोलो श्री वासवी माता की जय बोलो श्री वासवी माता की जय बोलो श्री वासवी माता की అందరూ ఒక 3 సార్లు ఓంకారం చేసుకుని ప్రారంభించారు. गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बू फलसारभक्षितं उमासुतं शोकविनाशकरं नमामि विघ्नेश्वर पादपङ्कजं नमामि विघ्नेश्वर पादपङ्कजं सागामा दनिसा सनि दमगस सगमगमदमदनि दनिसा अखिलार्य वैश्युल आराध्य दैवमयी आलोर्विवेलसिन आदिशक्ति सत्याग्रह समिद्ध साधनं मुनुतोल्द धरकोसंगिन एट्टि धर्ममूर्ति भुवि नहिंसातत्वं पूर्णं मुगाजेय जय वासवी जय जय वासवी दिसमेता कुसुमांबनो कुसुमिंपबुट्टिन अतिलोक सौंदर्य अद्भुतांगी मुहुर
ముగురమ్మలకెల్లను మూలమగుచు ముగురయ్యరు నిను గొల్వమోదమలరా స్వర్ణమయ పీటి వెలుగొందు వాసవాంబ విశ్వజగదంబ మమ్ము జై వాసవి జై జగన్మాత శ్రీ వాసవాంబ దివ్య చరణాలను కనగలుగుతూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ వారి నమస్కారాలు. మనము ఈరోజు 3వ రోజుగా కార్యక్రమంలో అందరం కూడా అమ్మవారి యొక్క విషయాలు శ్రవణం చేయడానికి హాజరైన మొట్టమొదటి రోజు అమ్మవారి జన్మ వృత్తాంతాన్ని మాత్రమే తెలుసుకున్నాం. నిన్నటి రోజు అమ్మవారి వైభవం ఎంత వైభవం, ఆ వైభవం అంతా కూడా అందరూ శ్రద్ధగా ఆలకించినారు. మనసంతా కూడా ఆనందంలో తేలిపోయింది లేనటువంటి వస్తు. ఈరోజు మన ఆర్యవైశ్యుల కారణం ఏమంటే వాసవి మాతకు ఆర్యవైశ్యులకు ఈ కథలో సంబంధం ఉంది. వాసవి ఆర్యవైశ్యుల చరిత్ర అని పుస్తకాల్లో వస్తుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదట కృతయుగంలో సృష్టి ప్రారంభము బ్రహ్మదేవుడు చేసిన సందర్భంలో ఋగ్వేదము దశమండలంలో చెప్పిన ప్రకారము భగవంతుని యొక్క విరాట్ స్వరూపం నుండి బ్రాహ్మణోస్య ముఖమాసి బ్రాహ్మణులు బ్రహ్మ ముఖము నుండి ఆవిర్భవించినాడు. బహురాజన్యకృతం బ్రహ్మ బాహువుల నుండి క్షత్రియులు జన్మించినాడు. ఊరుద దస్య యద్వైశ్య అంటాడు. బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు జన్మించినాడు. పద్మాభ్యో శూద్రో అజాయత అంటాడు. బ్రహ్మ పాదముల నుండి శూద్రుడు జన్మించినారు. 4 వర్ణాల వారిని ఆ కృతయుగంలో మొట్టమొదటి బ్రహ్మ సృష్టించినాడు. అంటే మన వైశ్యులు కృతయుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపరయుగంలో ఉన్నారు, కలియుగంలో వాసవి మాత జన్మించింది. అంటే మన వైశ్యులు 4 వర్ణాల వారందరూ కూడా బ్రహ్మ సృష్టిలో అందరూ కూడా కృతయుగం నుంచి అందరూ వస్తున్నారు. వాసవి మాత కలియుగంలో జన్మించింది. భగవద్గీతలో అంటాడు, యద్విభూతిమత్సత్వం శ్రీమతోదితమేవ తతదేవావగచ్చత్వం మమ తే దోంస సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజో ధాతువులో ఉన్నవి సంప్రాప్తమవుతున్నాయి అంటాడు. ఆ మాట చెప్తూ కృష్ణ పరమాత్ముడు అంతా నేనే అనేశాడు. కృష్ణుడు కావాలంటే చూసుకోండి అని విశ్వరూపాన్ని చూపించినాడు. ఈ సృష్టి అంతా కూడా నా లీలలే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినాడు. ఇక కృతయుగంలో 4 వర్ణాల వారు జంతుజాలాలు అన్ని జన్మించిన విధానాన్ని ఇక్కడ చెబుతూ బ్రహ్మమనము నుండి వరనారదారులు సనక సదక్షులు జనితులైరి. బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులెల్లరూ బ్రహ్మ కనుల నుండి రవి శశిలు బ్రహ్మభుజములందు పరగ క్షత్రియులు దేహాన ఇంద్రాది దేవతలను బ్రహ్మ తొడల నుండి వైశ్యులు జన్మింప బ్రహ్మ కనుల నుండి రుద్రగణము పాదముల నుండి శూద్రులు పన్నగములు యక్ష గంధర్వ కిన్నెర యతులు గిరులు జంతుజాల పక్షుల సర్వ జగ
జగతినంతా బ్రహ్మదేవుడు సృష్టించే వరుసగాను వరుసగాను వరుసగాను. బ్రహ్మముఖులు బ్రాహ్మణులు, భుజముల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, వీరినే ఆది వైశ్యులు, బ్రహ్మపాదముల నుండి శూద్రుడు జన్మించినాడు. వీళ్ళని ఆ వైశ్యులను ఆది సంభూతులు అని అన్నారు. మన వైశ్యులను బ్రహ్మ సృష్టించిన వైశ్యులను. ఇక్కడ మనకు మామూలుగా 102 గోత్రికులు అని వింటాంటాం మనం. 612 గోత్రికులు అని ఇంకొక మాట వింటుంటాం. 714 గోత్రికులు అని ఇంకొక మాట వింటుంటాం. వైశ్యులు ఎవరు, ఈ గోత్రికులు ఎవరు అంటే బ్రహ్మ సృష్టించిన వైశ్యులందరూ కూడా సృష్టిలో 3 యుగాల నుంచి వస్తున్నారు. వాళ్ళలో ప్రముఖమైనటువంటి 2 సోదరుల కథ మీరు వింటే, వాళ్ళు పుత్రకామేష్యాగా నిర్వహించి 714 గోత్రికులు జన్మించినారు. 714 గోత్రికులు అంటే 612, మనము 102 అంటే 714 గోత్రికులు జన్మించినారు. బ్రహ్మదేవుడు సృష్టి వేరే, ఈ 714 సృష్టి వేరుగా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినారు. మన వైశ్యుడు కృతయుగం నుంచి ఉన్నాడు. శ్రీవాసవి మాత కలియుగంలో జన్మించింది. బ్రహ్మ సృష్టించి ఉద్భవించిన వైశ్యులలో ప్రముఖులైన 2 సోదరులు. బ్రహ్మ సృష్టించినటువంటి ఆ యొక్క వైశ్యులలో 2 సోదరులు. వారు పూర్వము భారతావనికి మకుటమనదగిన హిమవత్ పర్వత ప్రాంతమున శంభు శ్రేష్ఠి భార్య ప్రభావతి, సోమకాంతుడు భార్య సుశీల. మనందరం వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఆ బాటలో నడవాలని అందరికీ కూడా మన సమాజానికి పిలుపునిస్తూ, ఇంకా అమ్మవారి భజన పాట ఒకటి చెప్తాను, మీరందరూ చక్కగా పలకాల. సిరి సంపదలతో తురుతూగుతున్నాము, మాకు అధికారం ఉంది, అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, మాకు దేవునితో పనే లేదు అని అంటారా? నీ సమస్తములైన సంపదలను కాలము క్షణకాలములో హరించి వేస్తుంది అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పినారు. నీ సమస్తమైన సిరి సంపదలను కాలము క్షణంలో హరించి వేస్తుంది అని ఆదిశంకరులు వారు తెలియజేసినారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలం సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జై వాసవి. విజయవాడలో మన కన్నుల ముందరగా ఎంతమంది లక్షల మంది నిరాశ్రయులైపోయినారు ఒకే ఒక రాత్రిలో. నీ సంపదలన్నీ కూడా కాలము క్షణాలు హరించి వేస్తుందని శంకరాచార్యులు చెప్పిన మాట వింటూ ఉంటే, ఆ యొక్క విజయవాడ సన్నివేశాలు టీవీల్లో చూస్తూ ఉంటే మనసంతా కూడా ఆందోళనతో వికలమైపోతుంది. నిరాశ్రయులైపోయినారు. బిడ్డలు ఒక చోట, తల్లులు ఒక చోట, సంపద ఒక చోట, ఒకరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియనటువంటి దుస్థితిలో కాలం గడుపుతున్నారు. ఇంకా కూడా కోలుకోలేకపోతున్నారు. తాగడానికి మంచినీళ్ళు దొరకవు, సెల్ఫోన్లు పనిచేయవు, తినడానికి తిండి ఉండదు, నిద్రించడానికి కూడా నిద్రపోయడానికి కూడా అవకాశం ఉండదు. ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. విచారం ఒకసారి ఆ మనసంతా కూడా ఆందోళనతో నిండిపోతుందమ్మా. అందుకనే ఏ క్షణమందున ఏమి జరుగునో ఎవ్వరు ఎరుగరు ఈ మాయా. రేపు మాపు అని గడపుటయేలా రేపటి దినము మనదో కాదు. ఏ క్షణమందున ఏమి జరుగునో ఎవ్వరు ఎరుగరు ఈ మాయా. అందుకే నామస్మరణ చేయండి, వాసవాంబ స్మరణతో జీవితమును గడపండి.
నీవు చేసిన పాప పుణ్యముల ఫలితాలందును ముందు తెలివితేటలు నిన్ను కాపాడవు శరణము వేడు వాసవిని. తన సంతానము తనదు సంపదలు శాశ్వత సుఖమని భ్రమసేవు శ్రీవాసవాంబను మరిచేవు. ఇక పర సుఖముల నొసగిడి జనని జగన్మాత శ్రీవాసవిరా జననీ వాసవి జగదంబా జననీ వాసవి జగదంబా వందనమమ్మా 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 జగదంబా. అన్నదమ్ములు వారు పిల్లలు నీ వెంటెవ్వరు రానే రారు వదలలేక వచ్చిన గాని వల్ల కాటి వరకేనురా. రేపు మాపు అని గడపుటయేలా రేపటి దినము మనదో కాదు క్షణమున ఏమి జరుగును ఎవ్వరు ఎరుగరు నీ మాయా. జననీ వాసవి జగదంబా వందనమమ్మా జగదంబా జననీ వాసవి జగదంబా జననీ వాసవి జగదంబా వందనమమ్మా జగదంబా జననీ వాసవి జగదంబా జననీ వాసవి వందనమమ్మా జగదంబా జననీ వాసవి జగదంబా జననీ వందనమమ్మా జగదంబా. తీయక చేసిన నేరములు మన్నించు జననీ మాతవి మా కన్నీటితో నీ పాదములను అభిషేకించుము జననీ. జననీ వాసవి జగదంబా వందనమమ్మా జై వాసవి. మహాత్ముల బోధనలు మంత్రార్థం అంతా కూడా నీకు మంచితనం అనేది నీలో ఉంటే మంచితనాన్ని పెంపొందింపజేసుకుంటే భగవంతుడు అంచెలంచెలుగా నిన్ను పైకి ఎదిగేటట్టు చేస్తాడు. ఆర్య వైశ్యులు ఆ విధంగానే ఎంతో ఎత్తుకెదిగి కైలాసాన్ని చేరి లోక కళ్యాణములో పాలు పంచుకొని మోక్షార్హతలు సంపాదించుకొని తిరిగి మోక్షాన్ని పొందినారు. దీనికి ఒక చిన్న కథ చెప్పాను. మా కథ చెప్పి హరినామము గానం చేస్తూ ఆ యొక్క నిండు సభలోకి ప్రవేశించినాడు. అందరూ చక్కగా పలకండమ్మా. శ్రీ లక్ష్మీ రమణ నారాయణ ఓం అనంత నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ నారాయణ హరి నారాయణ నారాయణ
లక్ష్మీ రమణ నారాయణ శ్రీ లక్ష్మీ రమణ నారాయణ ఓం అనంత నారాయణ ఓం అనంత నారాయణ ఓం అనంత ఓం అనంత నారాయణ హరి ఓం అనంత నారాయణ హరి నారాయణ నారాయణ హరి బోలో నారాయణ హరి నారాయణ నారాయణ మాతా మాతా శివుడు నారద మహర్షిని ఆహ్వానించి ఉచితాసనం కూర్చుండే నియమించి యోగక్షేమమును విచారించి అనంతరము ఓ నారద ఎక్కడ నుంచి రాక నారద మహర్షి భూలోకం నుంచి వస్తున్నాను చంద్రశేఖర అన్నాడు. నారద మహర్షి భూలోక వార్తలు వినిపించమన్నాడు శివుడు. తారకాసుల దురాగతములతో భూలోకములో తీవ్రమైన క్షామం ఏర్పడింది స్వామి అంటూ భూలోక వార్తలన్నీ కూడా ఆ శివునికి నారద మహర్షి తెలియజేస్తున్నాడు. వర్షంబు కురియక పాలాక్ష కరువున అల్లాడుచున్నది అవని నేడు చెరువులు ఎండగా చేటు కాలం వచ్చే మండిపోయను ప్రజ తిండి లేక పంటలు పండగ పగిలిన పృథ్వీలా క్రతువులు పూజలు కానరావు శాకాంబరి ఋషి శాక కందములిచ్చి అవనిలో జనులను ఆదరించే బ్రాహ్మణుల ఘనశాపాన బ్రతుకలేక 612 ఆర్య వైశ్య గోత్రజులు దరమ్రగిరి గోబిలాన వారిని బ్రోచి కాపాడుమయ్య చంద్రశేఖర భూలోక వార్తలను నారద మహర్షి విన్నవించినాడు. బ్రహ్మసభలో దుర్వాసుని శాపములకు గురి అయి 612 గోత్రికులు ఇప్పటికే భూలోకములు గోపురములు శాపఫలం అనుభవిస్తున్నారు. కైలాసవాసులై మీ సాన్నిధ్యంలో ఉన్నటువంటి 102 గోత్రికులను భూలోకం పంపిన భూలోకము స్వర్గసీమగా మార్చగలరు. భూలోకముల వేదాధ్యయన యజ్ఞ యాగాది క్రతువులు వైదిక ధర్మ కార్యక్రమాలతో భూలోకముల 102 గోత్రికులు స్వర్గసీమగా మార్చగలరు. వారే సమర్థులని తెలియజేశాడు. నారదుని మాటలు శివుడు శ్రద్ధగా ఆలకించి సమయం కోసం వేచి చూద్దామని విన్నవించినాడు. ఇక 102 గోత్రికులు దుర్వాస మహాముని శాపాన్ని నివృత్తి చేయమని మొట్టమొదట అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠ ప్రవేశం చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తున్నారు 102 గోత్రికులు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం క్షీరాదిశయనా నారాయణ క్షీరాదిశయనా శ్రీ